పేదరాశి పెద్దమ్మ కథలు. బాబా. కళ్యాణ నగరాధీశుడు ఇంద్రవర్మకు 3 కుమారులు. పెద్దవాడి పేరు ఇంద్రుడు, రెండవ వాడి పేరు ఇంద్రసేనుడు, మూడవ వాడి పేరు ఇలుడు. ముగ్గురు ఆటపాటలతో కాళ్ళాన్ని వెళ్ళబుచ్చడమే తప్ప చదువు జోలికి పోయేవారు కాదు. పిల్లలు అలా గాలి పట్టిపోవడం రాజుకి రాణికి బాధగా ఉండేది. ఒకరోజు రాజస్థానానికి ఓ బ్రాహ్మణుడు వచ్చాడు. తన పేరు చండు అని, రాకుమారులకి విద్య నేర్పేందుకే వచ్చానని చెప్పాడు. ఆ మాటలకు సంతోషించాడు రాజు. మహారాజా, నాకు అవకాశం ఇస్తే నీ 3 కుమారుల్ని మహావిద్వాంసులను చేస్తాను, పండితులను చేస్తాను అన్నాడు చండు. మీరు మాట నిలబెట్టుకుంటే నా ఆస్తిపాస్తులు సగం మీ పరం చేస్తాను అన్నాడు రాజు. దానికి అంగీకరించనట్టుగా అడ్డంగా తలూపాడు చండు. అర్ధరాజ్యం ఇస్తాను అన్నాడు రాజు. దానికి తల అడ్డంగా ఊపాడు చండు. మరేం కావాలో మీరే సెలవీయండి ప్రార్థించాడు రాజు. దీర్ఘంగా ఆలోచించాడు చండు. అప్పుడు అన్నాడిలా, 3కి సమానంగా విద్యాబుద్ధులు చెప్పి పండితులను చేసి నీ దగ్గరకు తీసుకుని వస్తాను. నచ్చిన 2 కుమారులను నువ్వు తీసుకో, నాకు ఒకణ్ణి కానుకగా సమర్పించు. సరేనన్నాడు రాజు. రాకుమారులు 3ని వెంటబెట్టుకుని వెళ్ళిపోయాడు చండు. అతి కొద్ది కాలంలోనే రాకుమారుల సహా వెనుతిరిగి వచ్చాడు. వారిని రాజుకి చూపించాడు చండు. చెప్పాడిలా, రాజా, నీకు మాట ఇచ్చినట్టుగానే 3ని గొప్ప పండితుల్ని చేశాను. విద్యలన్నిటా 3 సమానులే. నీకు కావలసిన 2ని నువ్వు తీసుకో. పెద్దవాడు ఇంద్రుణ్ణి రాజు తీసుకున్నాడు. చిన్నవాడు ఇలుణ్ణి రాణి తీసుకుంది. మిగిలిన ఇంద్రసేనుణ్ణి తీసుకుని చండు బయలుదేరాడక్కడి నుంచి. వారం రోజులు ప్రయాణించి పెద్ద భవంతికి చేరుకున్నాడు. ఈ భవంతి మనదే. ఈ భవంతిలో తండ్రి కొడుకులుగా ఇక మీదట నువ్వు నేను నివసిస్తాం. తాళాలు తీసుకో, లోపలికి వెళ్ళి విశ్రాంతి తీసుకో. నేను అలా ఆశ్రమవాటికకు వెళ్ళి మిత్రులను కలిసి వస్తాను అన్నాడు చండు. వెళ్ళిపోయాడు. ఇంద్రసేనుడు భవంతి తాళం తీసి లోపల ప్రవేశించాడు. లోపల హంసతూలికా తల్పాలు, బంగారం పోతపోసిన విగ్రహాలు, ఖరీదైన సంగీత పరికరాలు చాలా ఉన్నాయి. వాటిని చూసి ఆశ్చర్యపోయాడు. గదులు కూడా చాలా ఉన్నాయి. అయితే అవి అన్నీ మూసి ఉన్నాయి. తెరిచి చూడాలనిపించింది ఇంద్రసేనుడికి. ఆ ప్రయత్నంలో ముందుకు నడిచాడు. మొదటి గది తెరిచాడు. లోపల అంతా బంగారం ద్రవరూపంలో ఉంది. పెద్ద పెద్ద గంగాళాల్లో మామిడి రసంలా పచ్చగా పరుచుకుని ఉంది. ఒక దాంట్లో వేలు పెట్టి తీశాడు ఇంద్రసేనుడు. బంగారం అంటుకుని వేలు మెరిసిపోసాగింది. చూడముచ్చట అనిపించింది. అంతలోనే చండు గుర్తుకు వచ్చి ఆ గదిలోకి ఎందుకు వెళ్ళావని అడుగుతాడేమోనని భయపడ్డాడు. బంగారాన్ని చెరిపి చూశాడు. చెరగలేదు. వేలుని అంటిపెట్టుకునే ఉంది. మరోలా ఆలోచించాడు. గుడ్డపీలిక తీసుకుని వేలుకి కట్టు కట్టాడు. ఒకవేళ వేలుకి ఆ కట్టేమిటని చండు అడిగితే జరిగింది చెప్పి బంగారాన్ని వదిలించుకునే ప్రయత్నంలో వేలును కోసుకున్నానని అబద్ధం చెబుదామనుకున్నాడు. రెండో గది తెరిచి చూశాడు ఇంద్రసేనుడు. ఆ గది నిండా మేక ఎముకలు గుట్టగా పడి ఉన్నాయి. భరించలేని దుర్గంధాన్ని వెదజల్లుతున్నాయి. ఛీ అనుకున్నాడు. ఆ గది మూసి మూడో గది తెరిచాడు. అందులోనూ అంతే. ఆ గది నిండా గొర్రె ఎముకలు గుట్టగా పడి ఉన్నాయి. 4వ గది తెరిచాడు. ఆ గదిలో ఎద్దు ఎముకలు ఉన్నాయి. 5వ గది తెరిచాడు. అందులో గాడిద ఎముకలు ఉన్నాయి. 6వ గది తెరిచాడు. అందులో గుర్రం ఎముకలతో పాటు ఓ గుర్రం కూడా ఉంది. ఇంద్రసేనుణ్ణి పలకరించిందది. ఎక్కడి నుంచి వచ్చావు అడిగింది. కళ్యాణ నగరం నుంచి వచ్చాను. ఎలా వచ్చావు? మా నాన్న తీసుకొచ్చాడు. ఎవరు మీ నాన్న? చండు. చండు మీ నాన్న? నవ్వింది గుర్రం. అంతు చిక్కక చూశాడు ఇంద్రసేనుడు. చండు బ్రాహ్మణుడు కాదు, మీ నాన్న కాదు, వాడొక మాంత్రికుడు అంది గుర్రం. ఆశ్చర్యపోయాడు ఇంద్రసేనుడు. మాంత్రికుడే కాదు, నరమాంస భక్షకుడు కూడా. మనుషులు సహా మేకలు, గొర్రెలు, ఎద్దులు, గాడిదలు, గుర్రాలు, రకరకాల జంతువుల్ని తింటాడు వాడు. వాడే కాదు, వాడి మిత్రబృందం అందరికీ ఇదే అలవాటు. నరమాంస అంటే పడి చస్తారందరూ. అందుకే నిన్ను చేరదీశాడు అంది గుర్రం. అవాక్కైపోయాడు ఇంద్రసేనుడు. కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇప్పుడేం చెయ్యాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి అడిగాడు. నీ పేరేంటి అడిగింది గుర్రం. ఇంద్రసేనుడు. నా పేరు బాబా చెప్పింది గుర్రం. బాబా, దేవుడిలా కనిపించావు. నువ్వే ఏదో ఒక మార్గం చూపించాలి. చేతులెత్తి దండం పెడుతున్నాను. నువ్వే నన్ను కాపాడాలి. కాపాడుతాను గాని ముందో పని చెయ్యి.
బాగా ఆకలిగా ఉంది. అక్కడ గుగ్గిళ్ళు ఉన్నాయేమో చూడు. చూశాడు ఇంద్రసేనుడు. ఉన్నాయి. తెచ్చి బాబాకి తినిపించాడు. దాహం తీర్చుకునేందుకు నీళ్లు పెట్టాడు. తాగలేదు బాబా. చెప్పిందిలా, నీళ్లు తాగను, బంగారం ఉంది కదా, పద దాన్ని తాగుతాను అంది. తీసుకుని వెళ్ళాడక్కడికి. ద్రవరూపంలో ఉన్న బంగారాన్నంతా తాగేసింది గుర్రం. తాగేసి అప్పుడు అసలు విషయానికి వచ్చింది. నేను వెళ్ళి ఈ భవంతి దగ్గరలోనే తూర్పున ఉన్న మర్రి చెట్టు దగ్గర నిలబడతాను. నువ్వేం చేస్తావంటే చెప్పు. ఏం చెయ్యమంటావు? ఏం చేస్తావంటే చంద్రుడు కాసేపట్లో మిత్రులతో వస్తాడిక్కడికి. వచ్చి అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి తీసుకురమ్మంటారు. నిన్ను వెళ్ళమంటాడు. నువ్వు వెళ్ళకు. కట్టెలు కొట్టడం నీకు చేత కాదని చెప్పు. బలవంతం చేస్తే ఇద్దరం కలిసి వెళ్దామను అన్నాను. తర్వాత కట్టెలు కొట్టుకుని ఇక్కడికి ఇద్దరూ వస్తారు. వచ్చిన తర్వాత చంద్రుడు ఏమంటాడంటే గాడి పొయ్యి వెలిగించమంటాడు. రాదని చెప్పు. అతన్నే వెలిగించమను. అలాగే పొయ్యి మీద గంగాళం పెట్టి అందులో గిన్నెల కొద్దీ వెన్న పోసి మీదన ఉన్న కుక్కాన్ని పట్టుకుని నిన్ను ఊగమంటాడు. చేత కాదని చెప్పు. ముందు వాణ్ణి ఊగి చూపించమను. తర్వాత ఊగుతానను అన్నాను. తర్వాత గంగాళం మీది కుక్కాన్ని పట్టుకుని చంద్రుడు ఊగుతుంటే సరిగ్గా గంగాళంలో వాడు పడేట్టుగా ఒకే ఒక్క తోపు తోసేయి. అమ్మో అమ్మో కాదు, ఉడుకుతున్న వేడివేడి వెన్నలో గంగాళంలో చంద్రుణ్ణి తోసేసి పరిగెత్తుకుని మర్రి చెట్టు దగ్గర నిల్చున్న నా దగ్గరికి వచ్చేయి. వస్తే తర్వాతి సంగతి తర్వాత అంది బాబా. దౌడు తీసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇంద్రసేనుడు చూస్తుండగానే కనుమరుగైపోయింది. ఆలోచిస్తూ పచార్లు చేయసాగాడు ఇంద్రసేనుడు. బాబా చెప్పిందంతా గుర్తు చేసుకోసాగాడు. అంతలో మిత్రుల సహా చంద్రుడు వచ్చాడక్కడికి. ఇతడే ఇంద్రసేనుడు, నా సరికొత్త కొడుకు. మిత్రులకు పరిచయం చేశాడు చంద్రుడు. బాగున్నాడు అంది మిత్రబృందం నోరు ఊరుతున్నట్టుగా పెదవుల్ని తడిచేసుకుంటూ. వెళ్ళు, దగ్గర్లోని అడవికి వెళ్ళి వంటకి కట్టెలు తీసుకురా పో. ఇంద్రసేనుణ్ణి తొందర చేశాడు చంద్రుడు. ఆ అడవి ఎక్కడో, ఆ కట్టెలు ఎలా కొట్టాలో నాకు తెలీదు. మీరు వస్తానంటే నేను వస్తాను, లేదంటే లేదు తెగేసి చెప్పాడు ఇంద్రసేనుడు. సరే పద అన్నాడు చంద్రుడు. మిత్రులందర్నీ చావడిలో కూర్చోమని చెప్పి ఇంద్రసేనుని సహా అడవికి బయలుదేరాడు. కట్టెలు కొట్టుకుని అక్కడి నుంచి భవంతికి చేరుకున్నారిద్దరూ. గాడిపోయి వెలిగించమన్నాడు చంద్రుడు. రాదన్నాడు ఇంద్రసేనుడు. చంద్రుడే పొయ్యి వెలిగించుకున్నాడు. పొయ్యి మీద 2-3 మనుషులు పట్టేంత గంగాళాన్ని ఉంచి అందులో గిన్నెల కొద్దీ వెన్న పొయ్యమన్నాడు చంద్రుడు. చేత కాదన్నాడు ఇంద్రసేనుడు. చంద్రుడే గిన్నెల కొద్దీ వెన్న పోశాడు. వేడికి కరిగిన వెన్న నీళ్లలా ఉడుకుతోంది. అప్పుడు పైన కుక్కాన్ని చూశాడు చంద్రుడు. ఇంద్రసేనుణ్ణి అడిగాడిలా, మర్రి ఊడ పట్టుకుని ఊగుతారే, అలా ఆ కుక్కాన్ని పట్టుకుని ఊగు చూద్దాం. రాదు. కుక్కాన్ని పట్టుకుని ఊగడం రాదా? ఏముంది అందులో, 2 చేతులతోనూ కుక్కాన్ని పట్టుకుని ఊగడమే అన్నాడు చంద్రుడు. ప్రయత్నించి చూడు అన్నాడు. అయినా ప్రయత్నించలేదు ఇంద్రసేనుడు. చంద్రుణ్ణి చూస్తూ నిల్చున్నాడలా. చెబుతోంది నీకే కసిరాడు చంద్రుడు. ముందు మీరు ఊగి చూపించండి నాన్న, తర్వాత నేను ఊగుతాను ప్రాధేయపడ్డాడు ఇంద్రసేనుడు. సరే చూసి తగలడు అని 2 చేతులతోనూ కుక్కాన్ని పట్టుకుని ఊగేందుకు గాలిలోకి లేచాడు చంద్రుడు. అదే అవకాశంగా అతను గంగాళంలో పడేట్టుగా ఒక్క తోపు తోశాడు ఇంద్రసేనుడు. చంద్రుడు ఉడుకుతున్న వెన్నలో పడ్డాడు. అరిచాడు, కేకలేశాడు, కింద మీదులయ్యాడు. ఉడికి ఆఖరికి గంగాళం అట్టడుక్కి చేరుకున్నాడు. ఊపిరి పీల్చుకున్నాడు. అప్పుడు ఇంద్రసేనుడు బ్రాహ్మణుల రూపంలో చావడిలో ఉన్న మాంత్రికుల కన్నుకప్పి పరుగులంకించుకున్నాడు. మర్రి చెట్టు నీడలో నిల్చున్న బాబా దగ్గరికి చేరుకున్నాడు. నువ్వు చెప్పినట్టే చేశాను. చంద్రుణ్ణి వేడివేడి వెన్నలోకి తోసేశాను చెప్పాడు ఇంద్రసేనుడు. మంచి పని చేశావు. పైకెక్కు, తొందరగా పోదాం అంది బాబా. చంద్రసేనుడు ఎక్కాడు. బాబా పరుగు అందుకుంది. భూమికి అంగుళం ఎత్తున పరిగెత్తసాగింది. వెనలో ఉడికించిన నరమాంసాన్ని విందు చేస్తానంటూ ఆహ్వానిస్తే వచ్చారు. నరుణ్ణి కూడా చూపించాడు చంద్రుడు. బాగున్నాడు. వాణ్ణింకా వండలేదా? ఆకలిగా ఉంది అనుకున్నది మిత్రబృందం. చంద్రుణ్ణి కేకేసింది. బదుల్లేదు. దాంతో గుంపుగా చావడిలోంచి వంటశాలలోకి వచ్చింది. వెన్నలో ఉడికిన నరమాంసం వాసన వాళ్లను ఆవురావురనిపించింది. చంద్రుని కోసం చూడలేదు మరి. గంగాళంలోని మాంసాన్ని వడ్డించుకుని తిని తేంచారు. వెళ్ళిపోయారక్కడి నుంచి. ఇంద్రసేనుడు ప్రయాణించి కాంచీపురం చేరుకున్నాడు. చూడ చక్కగా ఉంది ఆ పురం. పచ్చని చెట్లు, సెలయేళ్ళు, కొండలు, వర్ణచిత్రంలా ఉంది. ఈ ఊరిలో స్థిరపడదాం అన్నాడు ఇంద్రసేనుడు. సరేనంది బాబా. ద్రవ రూపంలో తాగిన బంగారాన్ని కడ్డీల రూపంలో కక్కిందది.
ఆ బంగారంతో ఇంద్రసేనుడు పెద్ద భవంతి నిర్మించాడు. నౌకర్లను చాకర్లను నియమించాడు. ప్రత్యేక గుర్తింపు సాధించాడు. బాబాని ప్రాణం కంటే మిన్నగా చూసుకుంటూ దానితో పాటుగా వైభవపేతంగా జీవించసాగాడు. కథ సమాప్తం. కథ కంచికి, మనం ఇంటికి.